వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. అమ్మ చెప్పరా జయ. అమ్మ, ధనుర్మాసం విష్ణు మాసం అంటారు కదమ్మా. అవును. మరి ఈ విష్ణు మాసంలో మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు మీరు ఒకసారి చెప్పారు 4 అంటే ప్రతి గురువారం కూడా లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజ చేసే విధానం ఉందని అవును కదా. ఆ, అమ్మని కొలిస్తే అయ్యవారిని కొలిసినట్టే ఆటోమేటిక్గా ఆయన కూడా ప్రసన్నుడైపోతాడు. ఈ అమ్మని కొలిచేటప్పుడు ఏమైనా విధి విధానాలు ఉన్నాయా? తల్లి స్థిరంగా ఉండాలి అనుకుంటే ప్రతి ఒక్కరు అదే కదా కోరుకుంటారు. ఎవరు వచ్చినా పంపించేయాలనుకుంటామమ్మా. లక్ష్మీదేవి మాత్రం మన ఇంట్లో స్థిరంగా ఉండాలని కోరుకుంటాం. ఇప్పుడు మీరు అడిగిన దానిలో 2 ప్రశ్నలకి కూడినటువంటి జవాబు ఇది. అమ్మా, మార్గశిర మాసంలో మార్గశిర లక్ష్మీ వారాలు అనేది ఒక పెద్ద నియమ నిబంధన, అది ఆ, ఒక వ్రతం. పాటిస్తాం. ఆ 5 వారాల వ్రతం అది. 5 వారాలకి అది కూడా మామూలు ఒక కథ. ఆ కథలో వచ్చినటువంటి దానిలో కూడా నియమనిష్టలు పాటించడం. ఓ రోజు తిమ్మనం, ఓ రోజు అట్లు, ఒక రోజు చిమ్మిలి, ఓ రోజు అట్లా తీపి బూరెలు, ఇలాంటివన్నీ పాటించాలి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్పి మన నైవేద్యాలు చేసుకుంటాం. సరే, ఈ నైవేద్యాలు పెట్టడం, వ్రతం పాటించడం అనేది ఒక అదొక ఎపిసోడ్ చేసి ఇస్తాను తప్పకుండా. ఇప్పుడు మీరు అడుగుతున్నది ఇంట్లో ఉండేటువంటి లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని మనం ఒక మాట అనుకుంటూ ఉంటాం ఎప్పుడైనా కూడా. స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ అని అనుకుంటూ ఉంటాం పూజలు చేసేటప్పుడు. కారణం ఏమిటి అని అంటే, లక్ష్మి స్థిరంగా ఉండాలి అంటే అర్థం ఏంటి అంటే, లక్ష్మిని మన ఇంట్లో కట్టేస్తామని కాదు, పక్కింటికి వెళ్ళకూడదని కాదు. ఎప్పుడూ ఇంట్లో ఆనందంగా ఉండడమే లక్ష్మీదేవి. మీరు అనుకుంటున్నట్టు లక్ష్మీదేవి అనగానే ఒక డబ్బుల మూట కాదు. అన్నిటిలో ఉండేది లక్ష్మి. అయితే ఈ లక్ష్మి ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది, ఇంట్లో ఉన్నది అంటే అర్థం ఏంటి అని అంటే, ఇంటికి తీసుకొచ్చి తలుపేసేసేది కాదమ్మా లక్ష్మీదేవి. ఎప్పుడు కూడా ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇది ముఖ్యమైన నియమం. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే చాలామంది ఇళ్లల్లో ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే, ఎవ్వరూ పొద్దున్నే సూర్యోదయానికి నిద్ర లేచి తలుపులు తీయరు. అవును. తర్వాత ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోరు. చక్కగా ఇల్లు చుమ్ముకోవడం, బట్టబెట్టి తుడుచుకోవడం, హాయిగా వాకిట్లో ముగ్గు వేసుకోవడం, ఇవన్నీ లక్ష్మీప్రదమైనటువంటివి. దీంతో పాటు సూర్యోదయానికంటే ముందే గృహిణి, ఇంట్లో ఉండేటువంటి స్త్రీ చక్కగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రధారణ కట్టుకుని ఆవిడ ఇంట్లో పని చేసుకోవాలి. ఇవన్నీ లక్ష్మీప్రదమే. ఇక వంటింట్లోకి వెళ్తే వంటిల్లు శుభ్రంగా ఉండాలి, అన్నిటికంటే ముఖ్యమైనది. ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పటికి కూడా జనాలు పాటిస్తున్నారు. లక్ష్మీదేవి ఉండాలి ఇంట్లో అంటే సింక్ కరెక్ట్గా ఉండాలి. అమ్మవారు అందరూ అనుకుంటారు, మీకు తెలియదు, మహారాష్ట్రలో మీరు గమనించారో లేదో, మీకు మహారాష్ట్ర విషయం తెలిస్తే, దీపావళి నెల రోజులు మనం వాకిట్లో చక్కగా దీపం ఎలా పెడతామో, వాళ్ళు దీపావళి ముందు వచ్చే మన యమదీపం పెట్టే ముందు వాళ్ళు సండాల్స్లో దీపం పెడతారంటే టాయిలెట్స్లో దీపం పెడతారు తప్పనిసరిగా. లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది అని వాళ్ళకు ఒక ప్రతీక. అయితే ఎందుకు అని నేను దాని గురించి తరచి ఆలోచించాను. చాలా కరెక్ట్ అనిపించింది. అంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే పొద్దున్నే మనం కనుక అది చూడగలిగితేనే మన ఆరోగ్యవంతులం. అంతేగా, ఎంత లాజిక్ అమ్మా కదా. బాగుంది. అందువల్ల అది శుభ్రంగా ఉంచుకోవాలి, టాయిలెట్స్ నీట్గా ఉంచుకోవాలి. అందువల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ శుభ్రంగా దీపం పెడతారు, దండం పెట్టుకుంటారు. దీపం పెట్టాలంటే ఎంత శుభ్రంగా ఉంచాలి. అది దీపం పెట్టమంటే ఎక్కడంటే అక్కడ పెట్టలేవు కదా, పెట్టలేవు కూడా. అయితే అది శుభ్రంగా ఉన్నది అని అంటే అక్కడ వెళ్ళి ఓం అని గణపతి పూజ చేస్తావా వచ్చేస్తావా అని అక్కర్లేని వితండ వాదనలు వాదించే వాళ్ళకి చెప్పటంలా నేను చెప్పేది ఏమిటి అని అంటే, చక్కగా దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్న విషయం చెప్పడానికి నేను ఈ దీపం అనే మాట చెప్పింది అమ్మ. అయితే లక్ష్మీప్రదం ఎలాగా ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి అంటే, చాలామంది వంటిళ్లల్లో అక్కర్లేని చెత్త చెదారం బొద్దింకలు ఇంకా చెప్పనే అవసరం లేదు. అంటే అలా ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. మీరు ఇంట్లో వంటింట్లో స్టవ్ శుభ్రంగా ఉండాలి. స్టవ్ మీద చాలామంది చూస్తాను మంచిగా పాటించే వాళ్ళు ఆ స్టవ్ గట్టి మీద ముగ్గు కూడా వేసుకుంటారు, కళకళలాడుతూ ఉంటుంది. పొద్దున్నే వచ్చి మనం బట్టలు స్నానం చేయకుండా బెడ్రూమ్లో నుంచి డైరెక్ట్గా వచ్చి స్టవ్ ముట్టుకోకూడదు. అగ్నిదేవుడు, మీరు అగ్నిని పూజ చేయకుండా ఆయన చేసే పనులన్నింటి ఎంత శుభ్రంగా ఆయన మనకి ఇస్తున్నాడు. అలాంటప్పుడు ఆయన దండం పెట్టుకోవాలంటే స్నానం చేసి వచ్చి ముట్టుకొని టీ పెట్టుకో, వద్దని నేను అన్నాను.
హాయిగా చక్కగా అందరు ఏమంటారు, మేము ఇల్లు చిమ్ముకోవాలి కాబట్టి స్నానం చేయం. ఇల్లు చిమ్మడానికి స్నానం చేయడానికి సంబంధం లేదు. ఇల్లు చిమ్మడం కూడా స్నానం చేసే చేసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలబడుతుంది. చూడండి, మీరు ఎన్ని గమనించుకోండి. ఎప్పుడైతే మీరు శుభ్రంగా ఉండడం ఇవన్నీ అలవాటు చేసుకుంటారో ఆ ఇళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటాయి. పిల్లలకి శుభ్రంగా తయారు చేసి పిల్లలకి స్నానాలు చేయకుండా స్కూళ్ళకి పంపడం, లక్ష్మీదేవి నిలబడదు. ఎంత చంటి బిడ్డలైనా మీరు ఒక చెంబు బాత్రూంలో బ్రష్ చేస్తారా? బ్రష్ చేస్తే వాళ్ళు 1 or 2 పోవాలా? పోయిందని ఒక చెంబు నీళ్లు పోసేసి గబగబా తుడిచేసి ఆ స్కూల్ డ్రెస్ వేసేసి షూ సాక్స్ వేసి పంపించండి, వద్దంటలేదు. పొద్దున్నే మేము స్నానం చేయకుండా పంపించి కొత్త పద్ధతులు ఏంటంటే సాయంత్రం 4ంటికి స్నానాలు వస్తున్నారు. మీ ఇంట్లో మీ లక్ష్మీదేవి ఉండదు. మీరు ఏమన్నా మీద కోపం వచ్చితే ఆపేస్తారు అంతే కదా, టీవీని అంతే, ఛానల్ తిప్పేస్తారేమో, ఓకే. కానీ ఉన్న మాట కరెక్ట్గా చెప్పాలి. లక్ష్మీ నివాస స్థానము శుభ్రము, లేకపోతే మీకు అమ్మవారు వచ్చి మీ ఇంట్లో కూర్చోదు. మీరు శుభ్రంగా ఎలా ఉంటారో అలాగే ఇల్లు కూడా పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే బెడ్రూమ్, పిల్లలు చదువుకునే చోట పుస్తకాలు పిల్లలకి నేర్పండి. చదువుకోగానే పుస్తకాలు జాగ్రత్తగా ఒక పక్కన పెట్టుకోండి, టేబుల్ తుడుచుకోండి, దుమ్ము ధూళి ఉండకూడదు. సరస్వతీదేవి అక్కడ కూర్చుంటుంది, అలా నేర్పండి పిల్లలకి. అప్పుడు మీకు తెలిస్తే మీ పిల్లలకి నేర్పిస్తాం. అందుకని ఏమవుతుంది, బెడ్రూమ్లో చదువుకోకుండా పడుకునే చోట దుప్పటి ఇచ్చేసేయడం, చక్కగా వేసుకోవడం. దుప్పట్లు ఉతకాలండి. ఒక్కొక్క ఇళ్లల్లో మనం చూడలేకపోతున్నాం. బెడ్షీట్స్, పిల్లో కవర్సు, ఇవన్నీ కూడా మీరు శుభ్రంగా పెట్టుకోవాలి. ఏమవుతుందండి, ఒక 5 కొనుక్కోండి. చీరలు 10 కొనుక్కునే చోట 5 ఇవి కొని పెట్టుకోండి, వారం రోజులకు సరిపడా. మిషన్సే కదా ఉతికేది ఈ రోజుల్లో. తీసుకెళ్ళి దానిలో వారేసి రాత్రి పెడేసి పడుకోండి, పొద్దున్నకి అన్నీ వచ్చేస్తా బయటికి హాయిగా విదిలిచ్చి ఆరేసుకోండి, అయిపోయి. ఇంకట బట్టలు ఉతికితేట బట్టలు పాడైపోతాయట, ఇదొకటి విషయం. విడిచిన బట్ట కట్టుకోకూడదు జయ, లక్ష్మీదేవి ఉండదు. మీరు బయటికి వెళ్ళే వస్త్రాలైనా సరే, నేను ఒకటే చెప్తాను, బయటికి వెళ్ళి ఎంత పట్టు చీర అయినా సరే, మీరు పట్టు చీర 4 సార్లు కట్టుకోదలుచుకుంటే సూర్య భగవానుడి వైపుకి చూపించి శుభ్రంగా దులిపేసి ఎండలో ఆరేసి ఒక రోజు అంతా పెట్టి అప్పుడు తీసుకొచ్చి హ్యాంగర్కి వేసి బయట పెట్టుకోండి. తర్వాత ఒక 10 సార్లు కట్టుకున్నాక డ్రై వాష్కి ఇచ్చుకోండి కావాలంటే. అలా ఒక వేరే అలమర పెట్టుకోండి. లక్ష్మీదేవి ఉండాలంటే ఇవన్నీ చెయ్యాలి. అంటే ఎలా, ఎప్పుడు దీన్ని బట్టి నీకేమర్థమైంది? శుభ్రంగా ఉంటే అంత శుభ్రంగా ఉండడానికి అంత కష్టపడాలి నువ్వు. అప్పుడే లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉండి రూపాయి ఖర్చు కాదు. మరి దీని అన్నిటికీ కారణం ఏంటి? శుభ్రంగా ఉంటే అనారోగ్యం రాదు, డబ్బు పోదు. అంతే. బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి. బట్టల వల్లనే కదా కరోనా అప్పుడు మనం ఏం చేసాం, అన్ని ఇక్కడ బయట వస్తువులు లోపల తెచ్చాము అమ్మలు. అసలు మన ఇద్దరు ఎన్ని చేసాం వీడియోలు. పంచదార కూడా కడిగేసిన వాళ్ళు చూసాం. కరెక్టే, నిజం. పాపం వాళ్ళకి ఆ బాధ, భయము. కాబట్టి అలాగా మనం అనుకుని ఎలా పడితే లోపలికి ఎలా రాలేదో అవన్నీ మనకి నేర్పించిన కరోనా దేవత అవతార మూర్తి అది. అవన్నీ నేర్పించింది. అవి మనం పాటిస్తే ఎప్పటికీ బాగుంటుంది. లక్ష్మీప్రదమైనటువంటివి. స్త్రీమూర్తి చక్కగా గాజులు వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడం. పెళ్ళైన స్త్రీ అయితే కనుక మంగళసూత్రం, వీలైతే ఒక చిన్న నల్లపూస పైకి వేసుకోలేకపోయిన లోపలన్నా నల్లపూస ఒకటి వేసుకోవడం దిష్టి తగలకుండా ఉంటుంది. హాయిగా మంచి వస్త్రాలు వేసుకోవడం. రోజు పట్టు చీరలు కట్టుకుని తిరగమని నేను చెప్పను. ఉన్నదానిలో శుభ్రమైన వస్త్రం. చిరిగిపోయిన వస్త్రాలు వేసుకోకూడదు. రాహు వచ్చి మీ మీద కూర్చుంటాడు. విడిచిన బట్టల్లో రాహు ఉంటుంది అంటే అర్థం ఏంటి? మీరు విడిచిన బట్టల్లో బ్యాక్టీరియా మిమ్మల్నే పట్టుకుంటుంది. కాబట్టి అన్ని శుభ్రంగా వేసుకునే అవకాశం తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కడికి పోదు. ఇవన్నీ శుభ సంకేతాలు. లక్ష్మీదేవి మీ ఇంట్లో వచ్చి ఉండాలి అంటే ఇప్పుడు మేము చెప్పిన విషయాలన్నీ పాటించుకున్నారనుకోండి, నెల రోజులు చేసి చూడండి జయ, మార్పు మనమే గమనించ, మీకే వచ్చేస్తుంది. మార్పు అంటే డబ్బులు వచ్చేస్తాయని కాదు, ఆరోగ్యంగా ఉంటారు. డాక్టర్కి ఫీజు ఇచ్చే పని తప్పుతుంది, డబ్బు మిగిలితే అర్థం ఏంటి? అంతే కదా అమ్మా. మానసిక ప్రశాంతతకి మించినది ఏది లేదు. బాగా చెప్పావు. రెండవది, నీకు పొదుపు చేయడం వల్ల, పొదుపులో లక్ష్మీదేవి ఉంటుంది. నువ్వు రోజు ఏం చేయాలి? పొద్దున్నే నిద్ర లేవంగానే నీకు దగ్గర 5 రూపాయలు ఉన్నది, ఇవాళ 5 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టినా అంటే కనీసం ₹1 ఓ డబ్బాలో వేసేసేయండి దేవుడి దగ్గర. మేము చిన్నప్పుడు ఇలాగే చేసుకునేవాళ్ళం. దేవుడి దగ్గర ఒక డబ్బా పెట్టి రోజు ₹1 దానిలో వేయాలి.
ఇప్పటికీ ఊళ్ళల్లో వాళ్ళు తిరుమల కొండకి వెళ్ళాలి అనుకుంటే అవును. ఇళ్లల్లో డబ్బు దాచిపెట్టు ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండి అందరూ కూడా అందరి పేర్లు పెట్టుకుని అందులో రూపాయలు వేసి దాచిపెట్టుకుంటారు. అవును. అప్పుడు ఏమవుతుంది, ఆ డబ్బులతో తిరుపతికి వెళ్ళే వాళ్ళు కూడా ఆ ఉన్నారు. రోజుల్లో అంటే మీకేంటి, పొదుపుతో పాటు భగవంతుడు అనే ఆరాధన స్వరూపం మీకు అక్కడికి ఏర్పడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే నిక్షిప్తమై ఉంటుంది. ఓకే. అవన్నీ మీరు మర్చిపోయి ఏదో లక్ష్మీదేవి ఉండాలంటే ఫోటోకి దండ వేసేస్తే వచ్చేస్తుంది, పూజ చేసేస్తే వచ్చేస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టేసి ఇన్ని పువ్వులు అవి తీసుకొచ్చి చేస్తే కాదు. చేసేటప్పుడు ఇవన్నీ కూడా చేయండి. చేసినట్టయితే మీ ఇంట్లో మీ లక్ష్మి మీ దగ్గరే ఉంటుంది. ఇంకా ఎక్కడికి గుమ్మాన్ని వెళ్ళదు. అమ్మ గుమ్మాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి? గుమ్మం శుభ్రంగా పెట్టుకోవాలి. గుమ్మం శుభ్రంగా పెట్టుకోవడం అంటే ఏంటి, బ్యాక్టీరియా లోపలికి రాకుండా ఉండాలంటే గుమ్మం శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇప్పుడు గుమ్మాలు ఉండే ఇళ్ళు ఉంటే, ఆ. కొంతమంది ఇళ్ళకి గుమ్మాలు పెట్టుకోకుండా కూడా స్టైల్ కోసం చేస్తున్నారు. ఒకవేళ గుమ్మం ఉంటే మాత్రం గుమ్మం శుభ్రంగా బట్ట పెట్టి తుడవండి. ఫస్ట్ పొడి బట్ట పెట్టి తుడిచి తర్వాత తడి బట్ట పెట్టి శుభ్రంగా తుడి, కానీ నీళ్లు పోస్తే జారి పడతారు అవునా, పిల్లలు. అవునా. తర్వాత పసుపు రాసి బొట్టు పెట్టి మనం ఫస్ట్ దానికి గుమ్మానికి దండం పెట్టుకోవాలి. అందుకే చూడండి చాలా మంది ఇళ్లలోకి వెళ్తున్నప్పుడు ఇట్లా అనుకొని వెళ్తారు. అవును. తర్వాత గుమ్మాన్ని ఎప్పుడు అలంకరణ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు మీ ఇంట్లో ఎప్పుడు కూడా మామిడి మండలు కట్టి ఉండాలి. పండగ అప్పుడే అనుకోకండి అమ్మా, ఎప్పుడు ప్రతి శుక్రవారానికి కట్టుకోండి. చక్కగా పువ్వుల మాలలు కట్టుకున్నారు, బంతి పూలు అన్నీ దొరుకుతాయి మనకి. అవును. హాయిగా నీట్గా పెట్టుకోండి. అది గుమ్మం పూజ. గుమ్మం అంటే ద్వారలక్ష్మి. అవును. అంటే మనకి ఎప్పుడు కూడా దాటి గడప దాటి అంటామే, అవునవును. దానికి ఒక పెద్ద కథ. గడప దాటి వెళ్ళడం అంటే అర్థం ఏంటి, దానికి నెగిటివ్ ఫీలింగ్స్ వేరే, పాజిటివ్ ఫీలింగ్స్ వేరే. ఆడపిల్ల గడప దాటి వెళ్ళకూడదు అని అంటే అర్థం ఏంటి, గడప అనేది మనకి సరిహద్దు, మనకి హద్దు లాంటిది. అవునమ్మా. కాబట్టి ఏంటి, జ్యేష్ఠాదేవి లోపలికి రాకుండా ఆపగలిగేది. శుభ్రం చేస్తే రాదమ్మో జ్యేష్ఠాదేవి. అబ్బో వీళ్ళు చాలా శుభ్రంగా ఉన్నారు, నన్ను రానివ్వట్లేదు అనుకుంటారు. వాకిళ్లలో ముగ్గులు ఉన్నాయి, శుభ్రం చేసుకున్నారు, చెత్త లేదు చెదారం లేదు. అదే ఇంటి ముందు కూర్చొని కొంతమందికి అలవాటు, అక్కడ కూర్చొని టిఫిన్లు తినడం, ఎంగిళ్ళు పెట్టడం, చెప్పులు గుమ్మాల ముందే పెట్టడం, దుమ్ము దులుపుకోకపోవడం, ఇంటి ముందు ఎట్లా పడితే అట్లా. అలా కాకుండా శుభ్రంగా పెట్టుకున్న చోట లక్ష్మీదేవి ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. ఇంకా చెప్పుకోవాల్సిన విషయాలలో ఒకటి ముఖ్యమైన సమస్య, ముఖ్యమైనటువంటి పాయింట్ రెండు ఉన్నాయి ఇందులో. ఏంటమ్మా? ఇప్పుడున్న వాళ్ళలో ఏంటంటే ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఒకటి, మనసుని చికాకు పెట్టుకోవడంలో ఫస్ట్ పాయింట్లో ఉంటున్నారు. ఏ ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ఇళ్లల్లో మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి. ఇంట్లో ఉన్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా మీరు బయటికి వెళ్ళాక హాయిగా ఉంటారు. ఏ ఇంట్లో అయితే మనసు ప్రశాంతంగా పెట్టుకుని గొడవలు, ఏ గొడవలు, చిన్న చిన్న విషయాలకి కూడా చీటికి మాటికి గొడవలు పడిపోయి విసుగులు విరామాలు అవన్నీ ఇంట్లో పిల్లల మీద పెద్దల మీద చూపించి మనమే ఒక వలయం సృష్టించుకుంటున్నాం. అవసరం లేని విషయాలకి ఏముండదు అక్కడ. ఇది కరెక్ట్. అది ఉపయోగించే విషయం ఏమీ ఉండదు, ఏదో చిన్న విషయం. ఎందుకంటే మన మనసు ప్రశాంతంగా లేదు అంటే ఎప్పుడైతే ఫిట్ ఆఫ్ యాంగర్ వస్తుందో దాంతో. ఇంకొకటి ఒక విషయం చెప్తా జయ, అయినవేం అనుకోకపోతే మాత్రం చెప్పండి. ఈ సెల్ ఫోన్ వచ్చాక మీరు ఈ సెల్ ఫోన్ లో పెట్టే మెసేజ్లతోటి అవతల వాళ్ళు ఇంట్లోనే మెసేజ్లు మమ్మల్ని మీకు నువ్వు పక్కన వాళ్ళకి ఇంట్లోనే మెసేజ్లు, అక్క చెల్లెళ్ళకి అన్నదమ్మలకి ఎక్కర్లేని మెసేజ్ పెట్టడం కూడా పెద్ద ఆర్ట్ బంగారం. ఏదో ఒకటి రాసేయడం, ఏదో అనేసాలే అది నువ్వు మాట్లాడినట్టే నీ మెసేజ్ వస్తుంది. తెలుసా? అంతేగా. ఇప్పుడు నేను జయతో మాట్లాడాలే, కాదమ్మా జయ అని పెట్టాలి. అదే కనుక నేను జయ చరా చూసుకుందాంలే అని నేను లే అని రాశాను అనగానే నీకు నాకు విరోధం. అంతే కదా, గ్యాప్. కాబట్టి అప్పుడే పోట్లాటలు, మనసు అక్కడ పొద్దున్నే గొడవలు అక్కడ స్టార్ట్ అయిపోతాయి. అందుకని అలాంటివన్నీ చేసుకోకుండా, గొడవలు పడకుండా, అనవసరమైన విషయాలను మైండ్లోకి తీసుకోకుండా ప్రశాంతమైన జీవనం చేయడానికి ఒక నిబద్ధతగా ఉండడం. మీరే ఒక టైం టేబుల్ తయారు చేసుకుని, మనసులో టైం టేబుల్ పేపర్ మీద రాయొద్దు, టైం టేబుల్ తయారు చేసుకుని కనుక జీవనాన్ని సాగించినట్టయితే హాయిగా ఉండగలుగుతారు. మీతో పాటు మీ చుట్టూ ప్రపంచం కూడా సంతోషంగా ఉంటుంది. లక్ష్మీదేవి ఆటోమేటిక్గా మీ ఇంట్లోనే ఉంటుంది, పక్కింటికి వెళ్ళామన్నా వెళ్ళదు. సూపర్, ఇది బాగుంది. రైట్ అమ్మా, నమస్తే అమ్మా.